హెచ్ఈయు మీద సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఖండిస్తూ స్పందించింది. అది కాకుండా ముందిచ్చిన స్టే కాకుండా ఇప్పుడు ఇంకా స్టే పొడిగించింది. అసలు దాంట్లో ఏమున్నాయి, ఎందుకు పొడిగించాల్సి వచ్చింది, అసలు దీని వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా, ఇట్లాంటి విషయాలు మనం రుచిత్ నలిగి తెలుసుకుందాం. హాయ్ రుచిత్. హలో. అసలు ఏంటి ఈ హెచ్ఈయు పంచాయతీ ఏంటి? సో ఇప్పుడు మీరు చూసారు కదా, సుప్రీంకోర్టు హియరింగ్ 16th కి జరిగింది కొద్ది రోజుల క్రితము. ఆ హియరింగ్ లో తెలిపోయింది అసలు కంచగచ్చిబౌలి అడవా కాదా, కంచగచ్చిబౌలిలో గుంటనక్కలు ఉన్నాయా, లేకపోతే నిజంగానే వన్యరాసులు ఉన్నాయా అనేది తేలిపోయింది. ఇప్పుడు ప్రస్తుతంగా హెచ్యు పరిస్థితి అడిగితే అసలు ఇష్యూ ఏంటని మళ్ళీ ప్రజలందరికీ తెలియజేయాలని అనుకుంటే, ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ మనకి హైదరాబాద్ నగరంకి పక్కనలోనే ఉంది, గచ్చిబౌలి. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఒక 400 ఎకరాల చాలా బ్యూటిఫుల్ ఈకాలజికల్ జోన్ అది. అక్కడ మనకి 233 బర్డ్ స్పీషీస్, మనకి కేబిఆర్ అని ఒక నేషనల్ పార్క్ ఉంది అదే పక్కన, అదే అక్కడ జూబ్లీహిల్స్ లో ఉంటది. ఆ కేబిఆర్ నేషనల్ పార్క్ అనేది ఇట్ ఈస్ అ డిక్లేర్డ్ నేషనల్ పార్క్. అంటే అది ఓన్లీ కన్జర్వేషన్ కోసం అని చెప్పి ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టి, చాలా ఎఫర్ట్స్ పెట్టి, ఈకాలజిస్టులు అందరూ పెట్టి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మరి అక్కడ ఈకాలజీని కన్జర్వ్ చేస్తుంది. కానీ అక్కడున్న బర్డ్ స్పీషీ కౌంట్ ఎంత తెలుసా? 133. అంటే అక్కడ మనం నోట్ చేసుకున్న బర్డ్స్ 133 రకాలు మాత్రమే. కానీ అదే కంచగచ్చిబౌలిలో ఎటువంటి ఈకాలజికల్ ప్రొటెక్షన్ ఎఫర్ట్ లేకపోయినా, ప్రభుత్వం ఎటువంటి ఎఫర్ట్ తీసుకోకపోయినా ఈకాలజీని ప్రొటెక్ట్ చేయడానికి మనకు అక్కడ 233 బర్డ్ స్పీషీస్ కనిపిస్తున్నాయి. అదొక్కటే కాకుండా 700 కొన్ని ప్లాంట్ స్పీషీస్, ఇంకా ఇతర యానిమల్ స్పీషీస్ కూడా కనిపిస్తున్నాయి. రేర్ రెపిటైల్స్ అంటే ఏంటి, పాములు కానివ్వండి, లేకపోతే మానిటర్ లిజర్డ్, బెంగాల్ మానిటర్ లిజర్డ్, ఇట్లా చాలా రేర్ బర్డ్ స్పీషీస్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, ఇవన్నీ మొత్తం ఈ సైంటిఫిక్ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటే, మన హైదరాబాద్ నగరం పక్కనే ఇంత బ్యూటిఫుల్ ఈకాలజికల్ జోన్ ఉన్న దాని తర్వాత, ఇంత మాస్ లెవెల్లో ఒక వైల్డ్ లైఫ్ ప్రెజెన్స్ ఉన్న దాని తర్వాత కూడా మనము దాన్ని ఇగ్నోర్ చేసి ఒక ఆక్షన్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నించినాము. 10,000 crores అని పేరు చెప్పుకొని, 5 lakh జాబ్స్ అని పేరు చెప్పుకొని మనం ఆ మొత్తం ల్యాండ్ ని, తెలంగాణ గవర్నమెంట్ ఆ మొత్తం ల్యాండ్ ని ఆక్షన్ చేయడానికి ప్రయత్నించింది. ఇంకా పాత ఇంటర్వ్యూలలో నేను మాట్లాడలేదు, ప్రభుత్వము అదేదైతే 400 ఎకరాల ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మీద 10,000 కోట్ల లోన్ తీసుకుంది, మార్టేజ్ తీసుకుంది. ఐసిఐసి ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2 బ్యాంకులకు అప్లై చేసి, బీకన్ అనే ఒక కంపెనీ మధ్యలో మీడియేట్ చేసి ఒక 10,000 crores లోన్ తీసుకుంది. అంటే అసలు ప్రభుత్వము ఈకాలజీ మీద, లేకపోతే అసలు పర్యావరణం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తలేదు. అదే ఇక్కడ వాళ్ళ మోడల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అదే చెప్పాలని అనుకుంటున్నా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు హియరింగ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇష్యూని ప్రధానమంత్రి కూడా చూసిండు, స్పందించిండా? ఏమైనా మీ వరకు కాల్స్ కానీ ఏమైనా వచ్చినాయా? లేదు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు నేను ఇందాక ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఏమన్నారంటే, మీ ఉద్యమము ఒక ఐడియాలజీ లేని ఉద్యమము, మీకు అసలు ఒక పొలిటికల్ ఐడియాలజీ లేదు. ఒకప్పుడు దామగుండం అంటారు, ఇంకొకటి అని అంటారు, రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారినారు అని ఒక ప్రశ్న అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు లేవనెత్తిర్రు. నా ముఖంగా, అంటే నా ఫేస్ కాదు అనడం జరిగింది. కాబట్టి ఇట్లా చాలా మంది ఆలోచిస్తుండొచ్చు ఈ మొత్తం హెచ్సి ఉద్యమాన్ని, అక్కడ విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి, లేకపోతే మా సంఘం తరపున మేము చేస్తున్న ఉద్యమాలకి ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. దాన్ని క్లారిఫై చేయాలని అనుకుంటున్నా. ప్రధానమంత్రి గారు ఈరోజు ఒక 2 రోజుల క్రితము సుప్రీంకోర్టు హియరింగ్ తర్వాత ఏదైతే మాట అన్నారో, ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన అన్నాడు, ఏంది చూడండి, మేము వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడుతున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏం పని చేస్తుంది, అదొక పిచ్చి పని చేస్తుంది, పర్యావరణం అంటే ఇష్టం లేదు అని నరేంద్ర మోదీ గారు అన్నారు. కానీ నరేంద్ర మోదీ అంటే ఆయన చేతులంతా బ్లడ్ తోనుంది, ఆయనే అంతా అబద్ధాలు మాట్లాడుతున్నాడు వాస్తవానికి. ఎట్లా లెక్చర్ ఇవ్వగలుగుతాడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, బీజేపీ పార్టీని రిప్రజెంట్ చేస్తూ, బీజేపీ పార్టీ దగ్గర సీట్లు ఉండడం వల్ల, ఎన్డీఏ అలయన్స్ వల్ల నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిండు. బీజేపీ పార్టీ ఎన్ని రాష్ట్రాలలో ఉంది? బీజేపీ పార్టీ ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు రూల్ చేస్తుంది. హజ్జియో జంగల్ ని కట్ చేస్తున్నప్పుడు అడానీ అంబానీలు ఎన్నో కంపెనీలని, వాళ్ళు కంపెనీల కోసం, మైనింగ్ల కోసం ఎన్నో అడవులని నాశనం చేస్తున్నప్పుడు ఎక్కడ పోయిండు ప్రధానమంత్రి? ఎక్కడ పోయింది ఆయనకి సోయి? ఇప్పుడు ఆయన అంటున్నాడు ఆ స్పీచ్ లో, అసలు ఎంత పెద్ద హిపోక్రెట్ అంటే,
ప్రధానమంత్రి ఈయనంత పర్యావరణం మీద వ్యతిరేకత ఉన్న ప్రధానమంత్రి ఒకటి ట్రంప్. అక్కడ మనకి యుఎస్ లో ట్రంప్ అని ఒక నాయకుడు ఉన్నాడు కదా, ఆయన ఒక ఎత్తు అయితే ఈయన ఒక ఎత్తు. ఆ ట్రంప్ ఏం చేస్తాడంటే ఇంటర్నేషనల్ గా పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం ప్యారిస్ అగ్రిమెంట్ అని ఒకటి జరిగితే దాంట్లో అన్ని దేశాలు సంతకం పెట్టింది. కానీ ప్రధానమంత్రి ఈ ట్రంప్ ఏం చేసిండు, ఆయన పవర్ లోకి రాగానే ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చిండు. ఆయన రెప్లికానే నరేంద్ర మోదీ. ఈయన ఏం చేసిండు తెలుసా, ఈయనకి ఒక మీటింగ్ లో ఒక చిన్న విద్యార్థి, ఒక యంగ్ అమ్మాయి కేంద్రీయ విద్యాలయ స్కూల్ నుంచి అడిగితే మీడియా ముఖంగా, ప్రధానమంత్రి గారు క్లైమేట్ చేంజ్ అవుతుంది, పర్యావరణం మొత్తం నాశనం అవుతుంది, దీని గురించి మీ నాలెడ్జ్ ఏంది అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా, పర్యావరణం ఎక్కడ మారతలేదు, వాతావరణంలో మార్పులు రావట్లేవు, మన ఇంటర్నల్ ఫీలింగ్ వస్తుందంట ఎక్కడనో. ఆయనకంటే ఇంటర్నల్ ఫీలింగ్ అవుతుందంట, ప్రజలందరికంటే ఇంటర్నల్ ఫీలింగ్ అవుతుందంట. ఈయన సైన్స్ అవ్వకుండా లేదా? ఇట్లా మాట్లాడిన ఆయననే, ఇట్లా మాట్లాడిన ప్రధానమంత్రి ఈ రోజు కేవలం రాజకీయం కోసం పర్యావరణం జెండా ఎత్తుకుంటుండు, కేవలం రాజకీయం కోసం, ఓట్ బ్యాంకు కోసం, ప్రజలందరినీ ఫూల్స్ చేయడం కోసం ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రధానమంత్రి ఎక్కడ ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడినాడు? వెన్ హీ వాజ్ స్పీకింగ్, ఆయన ఇక్కడ ఆ మీటింగ్ లో ఆయన ఏమంటాడంటే, చూడండి మేము బీజేపీ పాలిత రాష్ట్రంలో మేమేమో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పెడుతున్నాము, అక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో చెట్లను నరికేస్తుందని అంటుంది. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ గురించి గనక మేము డేటా తీస్తే మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రధానమంత్రి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ గురించి మాట్లాడిండు కాబట్టి చెప్తున్నాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈస్ అ వేస్ట్ సొల్యూషన్. ఆయన ఏదైతే చెప్తున్నాడో, చూడురా భయ్ మేము గ్రేట్ పని చేస్తున్నాం అనేది, ఇట్ ఈస్ వేస్ట్ సొల్యూషన్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటేనే తెలియదు ఈయనకి. చెత్తని సెగ్రిగేట్ చేసి వేస్ట్ ఎనర్జీ ప్రాసెసింగ్ యూనిట్ కడుతురాడా. ఆడేం చేస్తారంటే మొత్తం నగరంలో ఉన్న చెత్తనంతా తీసుకెళ్లి దాన్ని సెగ్రిగేట్ చేయరు, దాన్ని సపరేట్ చేయరు, రీసైకిల్ చేయరు, దాన్ని మొత్తం తీసుకెళ్లి ఫైర్ చేసేస్తారు, దాన్ని మొత్తం తీసుకెళ్లి కాల్చేస్తారు, కాల్చేసి దాంతో ఎనర్జీ జనరేట్ చేస్తారంట. దీని తర్వాత మనకి ఫ్లై యాష్ అని ఒక టాక్సిక్ ప్రోడక్ట్ వస్తుంది. అంటే అదంతా జరిగిన దాని తర్వాత ఫ్లై యాష్ అనే ఒక టాక్సిక్ ప్రోడక్ట్ వస్తుంది. దీనివల్ల మొత్తం ఎన్వైరన్మెంట్ నాశనం అయిపోతుంది. ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గురించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది కాబట్టి మాట్లాడట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి, గత 4 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, ఇకపై కూడా మాట్లాడతాం. పర్యావరణాన్ని ఎవరు డ్యామేజ్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతాం. మరీ ముఖ్యంగా ఎవరైతే మన చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నాడు కదా, అక్కడ గుంట నక్కలు ఉన్నాయని, అక్కడ గుంట నక్కలు ఉన్నాయా లేకపోతే జీవరాశులు ఉన్నాయా అనేది ఈరోజు సుప్రీంకోర్టు తేల్చేసింది. సుప్రీంకోర్టు హ్యాస్ ordered state government to take action and revive the forest which is destroyed. So we are again requesting state government, ఈ ఒక్కడవే కాదు మిగతా అడవులలో కూడా చాలా కేర్ఫుల్ గా మీరు రివైవల్ ప్రాజెక్ట్ చేయాలి. యూనియన్ గవర్నమెంట్ కి కూడా ఇదే చెప్పాలని అనుకుంటున్నాం. మీరు ఇదే రీతిలో ఎట్లయితే కంచగచ్చిబౌలిలో మాట్లాడారో అదే రీతిలో దేశవ్యాప్తంగా ఉన్న అడవులను రక్షించాలని చెప్తున్నాం. సుప్రీంకోర్టు స్పందించడాన్ని మీరు ఎట్లా చూస్తుండ్రు? అది మీకు కరెక్ట్ అనిపించిందా? ఇది నిజంగా హెచ్యూ కోసం చేసినట్టు అనిపించిందా, లేకపోతే వెనకాల ఏమన్నా రాజకీయ కుట్రలు ఉన్నాయా? రాజకీయ కుట్రలు లాంటి ఏం లేవండి. లా అందరికీ తెలిసిందే. మనకి 1986లో చట్టం ఉంది. దాని ప్రకారం చూస్తే ప్రకృతిలో ఎలాంటి ఆ రోజుల్లో ఎట్లా అనుకొని చేశారంటే, లైక్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి చాలా సదస్సులు జరుగుతూ ఉండేవి అంతర్జాతీయ స్థాయిలో. ఎట్లా అంటే ఇండియా కూడా డిజిగ్నేటెడ్ కంట్రీ దానికి. ఆ కోణంగా ఆ నేపథ్యంలో వచ్చిన చట్టం అది. చట్టం ఒకటి చెప్తుంది, దాంతోపాటు ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి నేషనల్ వైడ్గా. ఎప్పుడైతే చట్టం రూపొందిస్తారో అప్పుడే ట్రిబ్యునల్స్ కూడా రూపొందిస్తారు. ఇన్ కేస్ ఏమన్నా ఆ చట్టంకి వ్యతిరేకంగా ఛాలెంజెస్ వస్తే ఆ ట్రిబ్యునల్స్లో ఛాలెంజ్ చేస్తారు. సో సిమిలర్గా ఇప్పుడు సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకుందంటే యాజ్ ఎ ఫ్రెండ్లీగా చట్టం పనిచేస్తుందని అర్థం. దాని వెనకాల ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. ఇంకా మనం అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీ స్టూడెంట్స్ అందరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందని మీరు అనుకుంటున్నారు? మీకు ఏం అర్థమైంది? సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 100 ఎకరాలు ఎట్లయితే కొట్టేశారో దాన్ని రీస్టోరేషన్ చేయండి అని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే క్లారిఫికేషన్, వాళ్ళకి అసలు యాక్చువల్గా క్లారిఫికేషన్ కావాలనేసి. అసలు కొట్టాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ ప్రభుత్వానికి? అంత అర్జెన్సీ ఏముంది? హాలిడే రోజున కూడా పగడ్బందీగా బాగా అట్లా చేయడం చాలా తప్పు కదా. సో ఇంకా విద్యార్థులకి ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా విద్యార్థులకు చెప్పడం కాదు, విద్యార్థులే ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తున్నారు, హైకోర్టుని ప్రశ్నిస్తున్నారు, ప్రతినిధుల ద్వారా
మీడియా ద్వారా మొత్తం అందరికీ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న క్రమంలోనే ప్రజలు చైతన్యం అయ్యారు. ఆ రూపంగా సుప్రీంకోర్టు మనకి ఆర్డర్ ఇచ్చింది. లేదంటే దీని గురించి ఎవరు పట్టించుకోకపోతే ఎవరు ఇది కథనంలోకి వచ్చేది కాదు, న్యూస్లోకి వచ్చేది కాదు, దీని మీద డిస్కషన్ ఉండేది కాదు, ఒక నేషనల్ వైడ్గా సెన్సేషన్ అయ్యేది కాదు. సో ఇక్కడ విద్యార్థులు చేసిన మూమెంట్కి ఫలించి సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. 24వ తారీఖున హైకోర్టు కూడా మళ్ళీ రివ్యూ చేస్తుంది ఆ పిటిషన్ని. సో అట్లా ఆ క్రమం ఇది. ఇప్పుడు హెచ్సియు ప్రభుత్వ భూమా లేకపోతే హెచ్సియు భూమా, అది ఎవరికి చెందుతుంది? అది ఒక అడవి వనరులాగా ఉండబోతుందా లేదా అన్నది కూడా క్లారిటీ ఏమన్నా ఇచ్చిందా సుప్రీంకోర్టు? అదేమి ఇవ్వలేదు. బట్ సుప్రీంకోర్టు చెప్పింది వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ఎన్వైర్మెంట్. సో దాని ప్రకారంగా మీరు ఏదైతే ఇదంతా చేశారో ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో ఎందుకు అలా చేశారు? అలా చేయొద్దు. బికాజ్ వీ సీ ఎనిమల్స్ డయింగ్. అసలు పర్మిషన్స్ తీసుకున్నారా? అసలు మీరు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు బిఫోర్ యూ ఆర్ టేకింగ్ ఇట్? మీ ల్యాండ్ అని చెప్తున్నారు, అది ఒక వాదన అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్ అక్కడ ఉంది. సో ఇట్స్ కన్సిడర్ యాజ్ ఎ ఫారెస్ట్ అని చెప్పింది. అండ్ సుప్రీంకోర్ట్ ఈస్ ఓన్లీ కన్సిడర్ అబౌట్ లైక్ ఎన్వైరన్మెంటల్. ఆ ల్యాండ్ మొత్తాన్ని రీస్టోర్ చేయడానికి ఒక ప్లాన్ తీసుకురామంది. May 15th రోజు నెక్స్ట్ హియరింగ్ ఉంది. సో అప్పటి వరకు అయితే స్టే వచ్చింది. దెన్ చాలా స్ట్రిక్ట్గా వార్న్ కూడా చేసింది స్టేట్ గవర్నమెంట్కి. మీరు మా ఏవైతే మా ఇప్పుడు చెప్పిన ఉన్నాయో దాన్ని మీరు ఒకవేళ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే మీకు టెంపరీ ప్రిజన్ కూడా ఇస్తాము అని సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా చేసింది అనమాట. సో యా, చూసాం కదా హెచ్సియులో అసలు ఏం జరిగింది, అసలు ఏముంది, సుప్రీంకోర్టులో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ హియరింగ్ వరకు ఆగాలి. మనకైతే క్లారిఫికేషన్ అయితే ఇది. సుప్రీంకోర్టు నెక్స్ట్ ఏం చేయబోతుందో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. నెక్స్ట్ ఏం చేయబోతుందో సుప్రీంకోర్టు నిర్ణయించాలి. కాబట్టి హైకోర్టులో కూడా హియరింగ్ ఉంది అని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.